ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రావణ్ పై ఉపా చట్టం కింద కేసు నమోదైంది. అతడిపై చట్టం ప్రయోగించడాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ సమర్థించారు. కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఇలాంటి చట్టం అమలు చేయడం సరైన నిర్ణయమేనని స్పష్టం చేశారు. మావిగన్ పేరుతో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలంటున్న కూన రవికుమార్ తో శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు సోషల్ మీడియా చుట్టే తిరుగుతున్నాయి. భావస్వేచ్ఛ హక్కుపై కూడా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ కూన రవికుమార్ గారు ఉన్నారు. సార్, కృష్ణ రావణ్ అరెస్ట్ ప్రతిపక్షాలు అయితే దీనిని భావస్వేచ్ఛ హక్కు, వాక్ స్వాతంత్ర హక్కుని నిర్వీర్యం చేయడం చెప్తుంది. ముందుగా మీకు నమస్కారం. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ ఉంది. కానీ ఇతరుల తాలూకా హక్కుల్ని హరించమని చెప్పి ఆర్టికల్ 21లో లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ గొడ్డల పార్టీలు గుర్తుపెట్టుకోవాలి, ఇతర రాజకీయ పార్టీలు కూడా గుర్తుపెట్టుకోవాలి. కృష్ణ రావణ్కి ఎవరిచ్చారు అధికారం? తెలుగు దేవుళ్ళ మీద, హిందూ దేవతల మీద మాట్లాడే అధికారం ఎవరిచ్చారు? అది భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా, లేకపోతే మత విద్వేషాలను రెచ్చగొట్టడం అంటారా? ఈ రెండింటికి ఒక సన్నటి గీత ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ వేరు, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టంగా మాట్లాడడం వేరు. దానిని ఇతరుల స్వేచ్ఛను హరించేటటువంటి స్వేచ్ఛ ఎవరికీ లేదు, ఏ చట్టంలో ఇవ్వలేదు, ఏ రాజ్యాంగం ఇవ్వలేదు. కాబట్టి ఆ సన్నన గీతను కూడా తెలిపేసి మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి మాట్లాడడం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఈరోజు కృష్ణరావన్ మాట్లాడింది ఏంటి? స్టేజ్ మీద వెళ్ళి మత విద్వేషాలను రెచ్చగొట్టలేదా? ఇది కాదని చెప్తారా? నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి. అయితే హిందూ దేవతల్ని తిట్టినటువంటి వాడు, రాముడిని, శ్రీరాముడిని, సీతని దూషించినటువంటి వ్యక్తిని నువ్వు వెనకేసుకొని వస్తున్నావు. నువ్వు నీ నైజం ఏంటో చెప్పు, అసలు నీ విధానం ఏంటో చెప్పు, నీ సిద్ధాంతం ఏంటో చెప్పు. హిందూ దేవతలను తిట్టే వాళ్ళందరినీ నువ్వు వెనకేసుకొని వస్తావా? మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి వ్యక్తిని సమర్థిస్తున్నారు మీరు. మీ విధానం, మీ పార్టీ విధానం ఇదేనా? లేదు మీ వ్యక్తిగత విధానం కూడా ఇదేనా? ముందు మీద చెప్పండి, అది చెప్పి ముందు మాట్లాడండి. సరే, ఇంకొక విషయం, ఏదైతే రావణ్ పై ఉప చట్టం ప్రవేశపెట్టారు, దానికి సంబంధించి కూడా అంబటి రాంబాబు లాంటి సీనియర్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. రాముడికి రావణుడికి యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూడాలని. అంటే ఏ విధంగా చూడొచ్చు? పూర్తిగా ఒక హిందూ దేవుళ్ళని కించపరుస్తూ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడానికి ఏ విధంగా చూడొచ్చు? రావణుడు ఆనాడు రావణ బ్రహ్మ కూడా రావణుని బ్రహ్మ. మన హిందువుల్లో రావణుడు రాక్షస జాతికి చెందినవాడే కావచ్చు, కానీ ఆయనలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. బట్ ఈ రావణ అనేవాడికి ఏ క్వాలిటీ కూడా లేదు. ఈయన అసలు ఏ మతమో తెలియదు, అసలు ఏ కులమో తెలియదు, లేకపోతే ఎందుకు పేర్లు మార్చాడో తెలియదు. ఆయన ఈరోజు ఆయన ఫోన్లో చూస్తే ఎంతమంది ఆడపిల్లలు వేధించాడో తెలుస్తుంది, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశాడో తెలుస్తుంది. ఇటువంటి వ్యక్తులకి ఏ రకంగా వీళ్ళు రామరావు యుద్ధం అనడం ఏంటి? ఇట్స్ అ బ్రోటల్నెస్ వర్డ్ అది. ఇది అంబటి రాంబాబు లాంటి వ్యక్తులే అలాంటివి మాట్లాడతారు. ఎందుకంటే ఎటువంటి విలువలు కూడా లేనటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. ఆయనకి ఏమాత్రం విలువలు ఉన్నాయో జనమందరికీ తెలుసు. సార్, వాక్ స్వాతంత్ర హక్కుని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్న సోషల్ మీడియాని ఏ విధంగా మనం చూడవచ్చు? అందుకనే సోషల్ మీడియాని నియంత్రించడానికి కూడా ఇంకా చట్టం రావాలి. ఇది వాళ్ళు ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఏ కంటెంట్ పెట్టాలి, ఏ కంటెంట్ పెట్టకూడదు అనేది కూడా లేదు. వాడెవడో తాగీసి మాట్లాడుతూ ఉంటాడు, బండబూతులు మాట్లాడుతూ ఉంటాడు. అయితే నీ స్వేచ్ఛ అని చెప్పి, మీడియా స్వేచ్ఛ అని చెప్పి నువ్వు ఇతరులు బండబూతులు మాట్లాడిస్తావా? దాన్ని నువ్వు ప్రచారం చేస్తావా? వాడెవడో తాగి మాట్లాడమని ప్రచారం చేస్తారా? ఇదేనా సమాజానికి? సమాజం మీడియా ద్వారా విలువలు పెంపొందించాలి, కానీ మీడియా ద్వారా ఉన్న విలువలను అడుగంటిపోకూడదు. కాబట్టి కఠినమైన చట్టాలు రావాలి వీటి మీద. ఇదైతే నేను విశ్వసిస్తున్నాను. ఈ చట్టం ఇప్పుడు చాలా కఠినమైన చట్టాలు రావాలి. సార్, ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అమరావతి సంబంధించి 2029లో మావిగన్ స్టాండ్ తీసుకుని ఎన్నికలకు వెళ్తామని చెప్తున్నారు. అసలు రాజధానికి సంబంధించి గత దశాబ్దం కాలంగా ఎందుకు ఎంత చర్చ జరుగుతుంది? ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు ప్రజలు? ఎవరు ఎందుకు క్లారిటీ లేదు? క్లారిటీ లేనిది మీడియా, క్లారిటీ లేదు, క్లారిటీ లేనిది జగన్మోహన్ రెడ్డికి లేదు. కానీ ప్రజలకు అందరికీ క్లారిటీ. మావిగన్ జగన్మోహన్ రెడ్డి అంటే అందరూ కూడా పిచ్చోడు అని చెప్పి మాట్లాడారు. ప్రజలే మాట్లాడారు, మేము మాట్లాడము. ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, అటువంటి పదాలు మేము ఉపయోగించకూడదు కాబట్టి మేము మాట్లాడారు. కానీ ప్రజలు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? క్లారిటీ ఎందుకు లేదండి? చాలా స్పష్టంగా విభజన చట్టంలోనే చాలా క్లియర్గా ఇచ్చారు. కొత్తగా ఏర్పడిన ప్రాంతం ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని అయితే రాజధానిగా ప్రకటిస్తారో అదే రాజధాని అని చెప్పి చట్టం ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని రాజధానిగా చేశాం. సిఆర్డిఏ ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం.
అన్ని చేసిన తర్వాత ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి కోర్టులకు వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చట్టాలు మార్చాడు. కోర్టులు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? రాజధాని లేదంటే కోర్టులు ఏమన్నాయి? నువ్వు చేయడానికి లేదని చెప్పింది కదా, నీకు అధికారం లేదని చెప్పింది కదా, కేంద్రం చేయాలని చెప్పింది కదా. మళ్ళీ కేంద్రం ఈరోజు మళ్ళీ గజెట్ ఇచ్చింది, భారతదేశ పార్లమెంట్లో పెట్టింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి 49 రాజకీయ పార్టీలు సమర్థించే ఒక వైసీపీ తప్ప. కాబట్టి ఎవరికి క్లారిటీ లేదంటారు? జగన్మోహన్ రెడ్డి క్లారిటీ లేదు, ఇంకా కొంతమంది మీడియా మిత్రులకు క్లారిటీ లేదు తప్ప ప్రజలకు క్లారిటీ. అంటే నీకు ఓట్ల కోసం నువ్వేమో ఉత్తరాంధ్ర అని చెప్తావా? అయితే ఉత్తరాంధ్ర ప్రజలు నీకు ఓట్లు వేయకపోతే ఈరోజు విజయవాడ అంటావా? ఉత్తరాంధ్ర పేరు చెప్పి రాజకీయ కుట్రలు చేసి లబ్ధి పొందాలని చూసావు. ప్రజలు నీకు తీర్పు ఇచ్చారు, ఈ రోజు నువ్వు మాట మార్చావు. అంటే ఎన్నాళ్ళు నువ్వు చెప్పింది అబద్ధమే కదా. దానికి ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులందరూ ఏం సమాధానం చెప్తారో నేను డిమాండ్ చేస్తాను. సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇది చూసుకోవచ్చు, ఏదైతే ప్రశ్న రావణపై కేసు పెట్టిన వ్యవహారంలో ఎవరైతే వైసీపీ నాయకులు సపోర్ట్ చేస్తున్నారో అవసరమైతే అంబటి రాంబాబుపై కూడా ఉప చట్టం అయితే పెడతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా గతంలో ఉత్తరాంధ్ర విశాఖపట్నం క్యాపిటల్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగా నేను చెప్తున్నారు, ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మీ గణపతితో రాము, ఐ న్యూస్.